నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీ విజయ్ చౌక్ లో బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం పాల్గొన్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని ఆకట్టుకున్న విన్యాసాలు భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యువత ఉజ్వల భవిష్యత్తును ప్రతిబింబిస్తుందన్న ప్రధాని మోదీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.4% వరకు ఉండవచ్చన్న ఆర్థిక సర్వే అంచనా రాష్ట్రంలో చేనేతలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రులు జువెల్ ఓరం కిషన్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో ఈరోజు బీటింగ్ రిట్రీట్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు. అశ్వదళాల నడుమ రాష్ట్రపతి ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు, బ్యాండ్ వాయిద్యాలు, సంగీతం పలువురిని ఆకట్టుకుంది. Military bands are composed of आरंभ होगा। రెండు 2047 నాటికి వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు ఆయన పార్లమెంట్ ఆవరణంలో మాట్లాడుతూ దేశ తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉండడం మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణ క్షణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ ఏడాది అత్యంత సానుకూల వాతావరణంలో ప్రారంభమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ఐరోపా సమైక్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మన యువత ఉజ్వల భవిష్యత్తును అవకాశాలను ప్రతిబింబిస్తుందన్నారు. స్వయం సమృద్ధి భారత్కు ఈ ఒప్పందం వాణిజ్య స్వేచ్ఛనిస్తుందని పేర్కొన్నారు. देशवासियों के पुरुषार्थ का लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी कल आदरणीय राष्ट्रपति जी ने सदन में सबके सामने रखी। सत्र के प्रारंभ में ही और 2026 के प्रारंभ में ही आदरणीय राष्ट्रपति जी ने सांसदों से जो अपेक्षाएं व्यक्त की हैं, उन्होंने बहुत ही सरल शब्दों में राष्ट्र के मुखिया के रूप में जो भावनाएं व्यक्त की हैं, मुझे पूरा विश्वास है कि सभी माननीय सांसदों ने उसको गंभीरता से लिया ही होगा और ये सत्र अपने आप में बहुत ही महत्वपूर्ण सत्र होता है। ये बजट सत्र है। 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है। ये दूसरे चौथाई का प्रारंभ हो रहा है और 2047 विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए ये महत्वपूर्ण 25 वर्ष का दौर आरंभ हो रहा है और ये दूसरे क्वार्टर का, इस शताब्दी की दूसरे क्वार्टर का ये पहला बजट आ रहा है। वित्त मंत्री निर्मला जी देश की पहली वित्त मंत्री ऐसी है, महिला वित्त मंत्री ऐसी जो लगातार 9वीं बार देश के संसद में बजट प्रस्तुत करने जा रही है। ये अपने आप में एक गौरव पल के रूप में
भारत के संसदीय इतिहास में रजिस्टर हो रहा है। साथियों, इस वर्ष का प्रारंभ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభ రాజ్యసభలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు. ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ విభాగం రూపొందించింది. ప్రపంచంలో పలు రకాల అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశ వృద్ధి వేగం 2027 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వినియోగం, పెట్టుబడి కారణంగా 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 7.4% ఉంటుందని అంచనా వేయబడింది. వికసిత భారత్ను సాధించడంలో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు లక్షలాది మంది జీవనోపాధిని మెరుగుపరచడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక సర్వే సూచించింది. Hindi and English versions. Economic Survey 25-26, Economic Survey 25-26 Statistical Appendix. श्रीमती निर्मला सीतारामन जी. Sir, with your permission, I rise to lay on the table a copy in English and in Hindi of the Economic Survey 25-26 along. వ్యవసాయం, ఉత్పాదక రంగం, సేవల రంగం, ఆర్థిక చోదక శక్తులని ఆర్థిక సర్వే 2025-26 ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత్ నాగేశ్వరన్ అన్నారు. ఈరోజు కొత్త ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం పునరుత్పాదక శక్తిని వేగంగా అభివృద్ధి చేస్తోందన్నారు. వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.5% ఉందని, ఈ సంవత్సరం అది 7.4% ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభించినప్పటి నుండి దేశంలో ఉపాధి పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. గతంలో 6% ఉన్న నిరుద్యోగిత రేటు 3.2%కి తగ్గిందన్నారు. ప్రాథమిక విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ పై దృష్టి పెట్టాలన్నారు. The good news is that employers actually still value soft skills, engagement, self-efficacy, working with others, adaptability and management skills matter a lot more than technological skills. But it's important, therefore, also to prepare our youth to look at areas which are not necessarily university education driven, but could be vocational and professional skills. In other words, we have to make vocational and technical and professional skills more fashionable and respectable than we have been doing so far. And this too is a combined initiative of the industry, the private sector, households and the government, and not just a policy matter alone. If you look at the areas which are immune to AI diffusion, these are elder care and nursing, culinary arts, advanced tool and die specialization, early special needs education, public health. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారుల పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చేనేతలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. మగ్గం కలిగిన 93,000 కుటుంబాలు, మరమగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. సుమారుగా 720 రూపాయల దాకా వాళ్లకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి
కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1800 నుంచి 2000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా. తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువెల్ ఓరం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఈ రోజు దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న కేంద్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జువెల్ ఓరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతిపెద్ద జాతరకు విస్తృత ఏర్పాట్లు చేశాయన్నారు. आप सरका समका जो फेस्टिवल है ये बहुत बड़ा फेस्टिवल है. हमने आया बहुत बढ़िया व्यवस्थित है और सरकार दोनों सरकार केंद्र सरकार राज्य सरकार अच्छा काम कर रहा है जनजाति के लिए, इसलिए धन्यवाद देता हूँ. తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర రెండవ రోజు కొనసాగుతోంది. జాతరలో భాగంగా న్యూజిలాండ్కు చెందిన మావోరీ గిరిజన కళాకారులు వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావోరీ ప్రతినిధులు తమ సంప్రదాయ శక్తివంతమైన హాకా నృత్యాన్ని గద్దెల ప్రాంగణంలో ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో ఇండో న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ బృందం మేడారం సందర్శించింది. ఈ సందర్భంగా మావోరీ బృందం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని గిరిజన సంప్రదాయం ప్రకారం బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతిక కాయాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. దివంగత అజిత్ పవార్ కు నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసిస్తే సృజనాత్మకత పెరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 5, 6 తేదీలలో నిర్వహించనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభల లోగోను మంత్రి ఈ రోజు ఒంగోలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేసేందుకు బాలల ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయన్నారు. నేటి తరం పిల్లల్లో మాతృభాష పట్ల మమకారాన్ని పెంచడానికి, భాష ప్రాశస్తాన్ని కూడా తెలియజేయడానికి, ఆ భాషలోని తీయదనం అర్థమయ్యేలాగా చేయడానికి ఒంగోలు కేంద్రంగా ఈ సంవత్సరం డిసెంబర్ 5, 6 తేదీల్లో 16 సంవత్సరాల వయసున్న పిల్లలతో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉంటున్న పెద్దలు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే దీంట్లో ప్రధాన ఉద్దేశం గతంలో ఇప్పటికే ప్రపంచ తెలుగు మహాసభల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఇటీవల జనవరి నెలలో కూడా గుంటూరులో నిర్వహించడం జరిగింది. అయితే రాబోయే తరాలు ఒక తరాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ 16 సంవత్సరాల లోపల పిల్లల్ని గుర్తించి తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళని, వాళ్ళలో కాస్త పాండిత్యం కలిగిన వాళ్ళతో అవధాన ప్రక్రియను కానీ, బుర్రకథలు చెప్పడం కానీ, హరికథలు చెప్పడం కానీ, జానపదాలు పాడించడం కానీ, లేదా సాహితీ గోష్ఠులు పెట్టడం కానీ, లేదా కవి సమ్మేళనాలు తీసుకొచ్చి మాతృభాష పట్ల, మాతృభాష సాహిత్యం పట్ల కూడా వారిలో రక్తిని అనురక్తిని పెంచే ప్రయత్నం ఇవాళ గజల్ శ్రీనివాస్ గారు చేశారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
పెద్ద కొడలా ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంత తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పంచహారతి కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. పాలయసి ధర్మం ధర్మం పాలయసి పాలయసి ధర్మం పాలయసి ధర్మం ధర్మం పాలయసి పాలయసి ధర్మం భవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్ బభూవ సంగీతనాగా స్వపదరే నరాణా సుమంగళం దీర్ఘమా. విశాఖ మహానగరంలో నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని ఉప్పాడలో పడవల పోటీను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ ఉత్సవం ఈ నెల 31 వరకు జరుగుతుందన్నారు. పడవల పోటీలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇరవై 24వ తారీఖు మొదలుపెట్టి 31వ తారీఖు దాకా విశాఖపట్నం నగరంలో, అదేవిధంగా భీమిలి నగరంలో మనము నిర్వహిస్తున్నాము. దీంతో పాటు అరకు మరియు అనకాపల్లిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మనము మన మంగమారిపేటలో పడవల పోట్లు, మోటరైజ్డ్ బోట్స్ ద్వారా 15 టీంలు పాల్గొనే ఈ పడవల పోట్లు మనం నిర్వహిస్తున్నాము. దీంతో పాటు మాన్యువల్గా పడవలు నడిపే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించడం జరిగింది. నిన్న మొన్న భీమిలి టౌన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు నుంచి ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా బిహాఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సార్, మీ కృషితో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. సో ఈరోజు తమకు రావడం కూడా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. విజయవాడ రైల్వే స్టేషన్లో ఈరోజు బీటింగ్ ది రిట్రీట్ 2026 వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ బ్యాండ్ బృందం దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ ప్రదర్శన దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రయాణికులు, రైల్వే సిబ్బందితో పాటు స్టేషన్లో ఉన్న అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం పీఈ అడ్మిన్ మాట్లాడుతూ ఆర్పీఎఫ్ బ్యాండ్ బృంద ప్రదర్శన అద్భుతమన్నారు. It's a very pleasant evening. The starting itself is great. Start with that Vande Mataram and all. Really, just I'll say one thing. Whenever we see India, we see the army. So whenever the Indian Railways is like army only, behind that army, the greatest army is RPF. So always this RPF, the performance enchants me and enthralls me. So even the audience outside also, they are coming and seeing such a glorious evening. I am very happy to see this. I wish all the best to the band and the officers and the organizers and everybody, and even the audience who are enjoying this thing. Very good evening. Let us enjoy it. దేశంలోని మౌలిక సదుపాయాలే ఆ దేశ అభివృద్ధికి సోపానాలు. భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చేపట్టిన స్వర్ణ చతుర్భుజి దేశం నలుమూలలను అనుసంధానించడంతో దేశ ముఖ చిత్రమే మారిపోయింది. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో నిర్మించిన
అధునాతన రహదారిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా ఒకప్పుడు ఎంతో వెనుకబడిన ప్రాంతం. కానీ ఇప్పుడు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా రహదారులతో మెరిసిపోతోంది. జిల్లాలోని చిలకలూరుపేట మీదుగా సాగే 16వ నంబర్ జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరు మన దేశాభివృద్ధిని కళ్లకు కడుతోంది. సాధారణ విద్యుత్ అవసరం లేని సోలార్ లైటింగ్ వ్యవస్థ, ప్రతి కిలోమీటర్కు ఉండే సీసీ కెమెరాలతో భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ రహదారిని అభివృద్ధి చేశారు. అధునాతన ట్రాఫిక్ సైన్లు, సీసీ కెమెరా వ్యవస్థ, కిలోమీటర్కి 1 చొప్పున 19 ప్యాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు, ఎమర్జెన్సీ రోడ్ సైడ్ టెలిఫోన్ సిస్టంలతో వాహనాల భద్రతకు పెద్దపీట వేశారు. భారత్ మాలా పరియోజన కింద చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం పల్నాడు జిల్లా ముఖ చిత్రాన్నే మార్చేసిందని చెప్పవచ్చు. స్పెషల్ టైప్ ఆఫ్ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ అండర్ అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, 19 PTZ cameras, 58 surveillance cameras, 1 VASD, 2 bytes cameras, and we are sharing all this information to the police department so that action can be taken against the road users who are violating the traffic rules. ఈ భారత్మాల ప్రాజెక్టు ప్రజలు తమ ప్రయాణాలను మరింత తక్కువ సమయంలో తక్కువ ఇంధనంతో పూర్తి చేయగలిగే అవకాశం కల్పిస్తోంది. ఇటువంటి ప్రాజెక్టులు తమ భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు కానీ రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, వాటర్, ఇట్లా లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. గత 60 సంవత్సరాల పాలనని చూసాం. మోడీ గారు ముందు, మోడీ గారు తర్వాత అనే విధంగా ఈ దేశం మారుతుంది. కేంద్రం రాష్ట్రం కలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో అంటానికి ఇలాంటి రోడ్లు చూడండి. డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతి ఉంటుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో డ్రగ్స్, గంజాయి నివారణపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని ఉక్కుపాదంతో అరికట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం ఉంటే వారి వివరాలను 1972కి ఫోన్ చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ యోజన ఛత్తీస్గఢ్లోని బల్రాంపూర్ జిల్లాకు చెందిన పహాడీ కోర్వా తెగ మహిళలు ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. అత్యంత బలహీనమైన గిరిజన తెగల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాకు చెందిన పహాడీ కోర్వా తెగ మహిళలు ఉపాధిని పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అటవీ శాఖ సహాయంతో పహాడీ కోర్వా మహిళల కోసం అధికారులు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి జగిమ, పత్రపాడ గ్రామాల్లోని వందన్ వికాస్ కేంద్రాల ద్వారా చీపుర్ల తయారీలో శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నారు. ఈ మహిళలు వారు తయారు చేసిన చీపుర్లను సీమార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. కేవలం చీపుర్ల తయారీకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో మిల్లెట్ ప్రాసెసింగ్, నూనె ఉత్పత్తి, అలాగే డిస్పోజల్ ప్లేట్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి ఈ మహిళలకు మరిన్ని రంగాల్లో ఉపాధిని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో చిన్న చిన్న పనులను చేసుకుంటూ స్వల్ప ఆదాయాన్ని పొందేవారమని అయితే ప్రభుత్వం వందన్ వికాస్ కేంద్రాలు అందించిన శిక్షణతో మంచి ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నామని అక్కడి మహిళలు చెబుతున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు బలరాంపూర్ జిల్లాకు చెందిన మహిళలు ఉదాహరణగా నిలుస్తున్నారు. आदिवासी भाई बहनों आर्थिक स्थिति में सुधार होगा एवं सुदृढ़ होंगे और इसके अतिरिक्त भविष्य में भी इसमें कई उत्पाद जोड़ने का भी प्लान है, जैसे दोना पत्तल का हम प्लान कर रहे हैं और उसके अतिरिक्त मिलेट्स प्रोसेसिंग का भी काम जगीमा में होगा निकट भविष्य में, और पतरापारा में हम महुआ डोरी तेल का प्रसंस्करण का भी काम शुरू करने जा रहे हैं. तो इन सभी कार्यों से जो हमारे दूरस्थ अंचल के जनजातीय भाई बहन हैं उनकी आर्थिक स्थिति में सुधार होगा और उनकी आर्थिक स्थिति सुदृढ़ बनेगी. घर दूरा चल ही लइका छुआ मन ला देखो यही आगे बढ़े कर कोशिश करत हन हमन यही पहाड़ी करवा मन, काहे कि भाई पहले तो बहुते दारू हाड़ी मन है भूले जाओ, अब तनी तनी हमके मन भी बुद्धि लाभ आवत है, यही काम करे चाहत हूँ. जंगल विभाग से हमके बहुत काम दे दिलक, जंगल विभाग हमें काम करो ठीक से करो थी, हमें काम आगे बढ़े चलते हमके लाभ आवत थी, हमें काम करो थी लाभ आवत है, तो लाभ आवत है तो हम लइका छुआ मन के ठीक से. ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ కమిటీల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విద్యాపీఠ విశ్వవిద్యాలయం కళాశాల విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. ఆర్థిక సర్వే నివేదిక భారతదేశంలో ఆత్మనిర్భర భారత్గా మారుస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగంలో రైతుల కఠోర శ్రమ, ప్రభుత్వ విధి విధానాల వల్ల దేశ సగటు వ్యవసాయ వృద్ధి రేటు 4.4% ఉందన్నారు. ఈ వృద్ధి అసాధారణ విజయానికి చిహ్నమన్నారు. ప్రభుత్వం అంత్యోదయ సంకల్పాన్ని, వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. और आत्मनिर्भर भारत का निर्माण हो रहा है. आर्थिक सर्वेक्षण की रिपोर्ट से भी ये स्पष्ट हुआ है. और आज विशेष कर मैं कृषि और ग्रामीण विकास के क्षेत्र में अगर बात करूं तो मुझे ये कहते हुए गर्व है. अपने किसानों को मैं बहुत बधाई देता हूं, धन्यवाद भी देता हूं कि उनके परिश्रम, उनकी मेहनत, उनके पसीने के कारण, सरकार के कार्यक्रम और नीतियों के कारण आज हमारे देश की जो औसत న్యూఢిల్లీ వేదికగా 12వ స్మైల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ అండ్ యూత్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఐరోపా సమైక్య సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుక కేవలం వినోదానికే పరిమితం కాకుండా సామాజిక మార్పుకు ఒక సాధనంగా నిలుస్తోంది. ఈ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం ప్రధానంగా చిన్నారులు, యువతలో సామాజిక విలువలపై, విభిన్న సంస్కృతులపై అవగాహనను పెంచుతుంది. and crumble. I believe this film festival will also feature a film, Little Big Dreams, a presentation of short films made by children with special needs from Ladakh. This partnership builds on prior India-EU cultural exchanges, using cinema to bridge European and Indian perspectives. గత 2 రోజులుగా లాభపడుతూ వస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు తొలుత నష్టాల బాటలో ట్రేడ్ అయి చివర్లో మదుపర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఈ ఉదయం 82,344 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు నష్టాలలోనే చెల్లించింది. ఒక దశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 81,707 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 221 పాయింట్ల లాభంతో 82,566 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 76 పాయింట్ల లాభంతో 25,418 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ విజయ్ చౌక్ లో బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. ఆకట్టుకున్న విన్యాసాలు. భారత్, EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యువత ఉజ్వల భవిష్యత్తును ప్రతిబింబిస్తుందన్న ప్రధాని మోదీ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.4% వరకు ఉండవచ్చన్న ఆర్థిక సర్వే అంచనా. రాష్ట్రంలో చేనేతలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ. అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రులు జువెల్ ఓరం, కిషన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.